ఇప్పుడు పట్టు పురుగులు 10 రోజుల పట్టు పురుగులను అంటే ఏ ధరకు విక్రయిస్తుంటారు? మేమైతే ఇప్పుడు ఇంతకుముందు అయితే మొన్నటిదాకా ఎండాకాలం అయితే ఇంపార్ట్మెంట్ మనకు 6:30 7 గంటల వరకు వాళ్ళ షెడ్లు ఉండాలి పోయి పురుగులు. అంటే మధ్యలో కొన్ని సంవత్సరాలు నష్టాలు కూడా వచ్చినాయి, వాటిని ఎట్లా ఎదుర్కొన్నారు? అది దానికి జర బీమార్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉండే అప్పుడు. అది మెయిన్ ఏంటంటే ఫస్ట్ మనకి తోటల చాకీ షెడ్ నిర్మాణానికి దానికి వెలుతురు పడద్దు, ఈ గాడుపు కలగద్దు, దాన్ని శాంపిల్ చెక్ చేసుకోవాలి అంతే, ఇది ఎంత పర్సెంట్ కలిగింది. అట్లా ఏమైందంటే లేదాకు తీసుకుంటాం కాబట్టి తొందరగా. ఇప్పుడు పట్టు పురుగుల పెంపకం మంచి లాభదాయకంగా ఉంది అనేది ఒకటి ఉన్నది. ఒక సంవత్సరం తర్వాత పిలకలు వస్తాయి, మనం కటింగ్ చేసినా కొంచెం ఫస్ట్ రావు, ఎరువులు ఇట్లా మంచిగా వేసుకుంటే. ఇంతకుముందు మేము అక్కడ మైసూరు పోయినాం సార్. ఆ పోయినప్పుడు అక్కడ సార్ ఏమన్నాడంటే ఈ సెరికల్చర్ ఆఫీస్కు ఆయన హెడ్ అన్నట్టు. ఆయన ఏమంటుండంటే ఇప్పుడు కర్ణాటకలో 25 నుంచి 30% వస్తుంది చాకీ సెంటర్ కానీ లేదా పట్టు పురుగుల పెంపకం షెడ్లకు కానీ. మనకు ఫస్ట్ మూటి లేచిందంటే 2500 నుంచి 3000 గుడ్లు అనుకో. కొత్తగా ఈ మల్బరీ రంగంలోకి పట్టు పరిశ్రమ రంగంలోకి వచ్చే రైతులకు మీరు ఇచ్చే సలహాలే? మళ్ళీ సంవత్సరంలో ఒక 5 పంటలు తీసుకోవచ్చు. ఎట్లా 5 పంటలు తీసుకోవచ్చు అంటే కొంతమంది రైతులు ఏమంటారంటే 5 ఎక్కడికి వస్తాయి, రావు, 45 నుంచి 50 రోజులు 60 రోజులు తింటుంది కదా అని అంటారు. ఏమైతే ముదిరిపోయినప్పుడు ఏమైందంటే దాని భూమి పవర్స్ మొత్తం తీసేస్తుంది. ఇలాగ షెడ్ వీట్ అవుతుంది కదా సార్, వేడవుతుంది కదా, వేడైనప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇమిడిపోయారు అంటారు. దీనికి జాతి కలర్ వచ్చి సిల్క్ రాదు, ఉటేం లేవడిపోతుంది కట్టెల మీద చంద్రికలు వేస్తే. అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని చిన్నప్పుడు సుందే దీనికి మూటి పోయిందా, మూటి లేచిందా, ఏ టైం నాకేంది అంటావు. గుడ్లు పల్లినాక 3 రోజులకు ఫస్ట్ మూటి పోతుంది. ఆ బ్లాక్ బస్టింగ్ చేసినాక 3 రోజులకు బయటకు వస్తాయి పురుగులు. విపరీతంగా చలిలో వచ్చినప్పుడు ఆ ప్యాన్ తోటి ఇవే ఇక్కడ గరం అవుతాయి ఇవి వీటరు. ఈ మల్బరీ తోటలకు ఏమన్నా తెగుళ్ళు ఉంటాయా? మల్బరీ తోటలకు తెగుళ్ళు అంటే మనకు ఒక ముడత వస్తుంది. ఆ ముడతకు కొంతమంది రోగర్స్తో కొడుతారు, కానీ రోగర్ కొట్టకపోతేనే బాగుంటుంది, ఎందుకంటే అది పైజన్. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చందులాపూర్ గ్రామంలో ఉన్నాం. ఈ చందులాపూర్ గ్రామంలో పెద్దోళ్ళ నరసింహులు అనే పట్టు రైతు 38 సంవత్సరాల నుంచి సిద్దిపేట చుట్టుపక్కల ప్రాంతాలకే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదర్శనీయ రైతు. ఎందరినో ప్రేరేపితం చేసి మల్బరీ తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం వైపు ప్రోత్సహించారు. వారు ఒక సంవత్సరం నుంచి సంవత్సరం పైన చాకీ సెంటర్ నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు పట్టు పురుగులను పెంచి, ప్రాథమిక దశలో పట్టు గుడ్లను తెచ్చి పట్టు పురుగులను పెంచి రైతులకు అందజేస్తుంటారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా వారు అందజేస్తున్నారు. వారు మన ముందున్నారు. నమస్కారం సార్. సార్ నమస్కారం. మీరు 38 సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్. అంటే మధ్యలో కొన్ని సంవత్సరాలు నష్టాలు కూడా వచ్చినాయి. వచ్చాయి సార్. వాటిని ఎట్లా ఎదుర్కొన్నారు? అయితే నష్టాలంటే ఏమన్నా సార్, ఇప్పుడు ఇంతకుముందు పెట్టినప్పుడు 36 సంవత్సరం 38 సంవత్సరాల ముందు ఏమంటే సీపీ ఉండే, అప్పుడు సీపీ పురుగులు అవి నెల మీద 3-4 రోజులు మేస్తుంది ఆకు. అది దానికి జర బీమార్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉండే అప్పుడు. అయితే అప్పుడు తెంపేసి ఉండే ఆకు దూసిపోసుడు. ఇప్పుడు బయోవోల్టేన్ వచ్చింది. ఇప్పుడు బయోవోల్టేన్ అంటే డబుల్ యాబ్రేటు, అది తెల్లగా ఉంటుంది గూడు. ఇప్పుడు అది ఆ గూడు ఈ పురుగు ఏం అవుతుందంటే మనకు కొంచెం తట్టుకునే రోగాలను తట్టుకునే అవకాశం శక్తి దానికి ఎక్కువ ఉంటుంది, అది బయోవోల్టేన్కు. అయితే చాలామందికి ఇప్పుడు ఆ కొమ్మ కటింగ్ ఉన్నది కాబట్టి ఆకుస్కోమ్ అట్లే మంచిగా తేమతోటి ఉంటుంది ఆకు. ఈ తెంపి దూసిపోసిందేమో తొందరగా వాడ చూపుతుంది. ఈ కట్టేకు నీరు ఉంటుంది కాబట్టి దాన్ని నీరు తీసుకొని కొంచెం సులువుగా వాడ చూపుతుంటుంది. అది అట్లా మొత్తం పురుగు కంప్లీట్గా తిని మంచిగా వచ్చే అవకాశం పంటలు ఉంటాయి. అయితే మెయిన్ ఏంటంటే ఫస్ట్ మనకి తోటలలో మల్బరీ తోటకు పశువుల ఎరువు వేసుకోవాలి. గొర్రెలది కానీ లేకపోతే కోడి ఎరువు కానీ వేసుకోవాలి తప్పనిసరి. 6 నెలలకు ఒకసారి పోసుకోవాలి. ఎకరానికి ఒక 8 నుంచి 10 ట్రాక్టర్లు తప్పనిసరి వేసుకోవాల్సిందే ప్రతి పోసినప్పుడల్లా. ఏది 6 నెలలకు ఒకసారి, లేకపోతే వసతీరు లాస్ట్ సంవత్సరం లోపలైతే తప్పనిసరి పశువుల ఎరువు వేసుకోవాల్సిందే. దానికి వేసుకున్నప్పుడు ఏమైందంటే బీమార్లు వచ్చే తక్కువ వస్తుంది. కొంచెం పురుగుసుకం అటు ఇటు ఉన్నా కానీ ఏమైందంటే తట్టుకునే కెపాసిటీ ఉంటుంది పురుగుకు. ఆ బలం ఉంటుంది కదా మేత, దానికి ఆ దాన గట్టిగా ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది కాబట్టి పురుగుసుకం బీమార్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అప్పుడు తప్పనిసరి మెయిన్ ఏంటంటే గార్డెన్ ఇంపార్టెంట్. ఈ మల్బరీ అనే పురుగులకు తప్పనిసరి గార్డెన్ ఒక 50% 50% మల్బరీ తోటలు, మల్బరీ ఆకే పురుగులు బాగుంటాయి.
ఆకు బాగుంటేనే ఇక్కడ పురుగులు బాగుంటాయి. ఏ మిగతాయి అంటే తక్కువనే. మెయిన్ అయితే మల్బరీ గార్డెన్. దానికి మంచి ఏదో మనం 2 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు దుక్కి మందులు ఊరేలు ఏదో ఒకటి ఏదో ఎటు వేసినామని అనుకున్నా కాకుండా పశువులు ఎరేసుకుంటే బాగుంటుంది అట్లా. అంటే చాకీ షెడ్ నిర్మాణానికి అంటే సుమారు ఎంత అవుతుంది? దీనికైతే మొత్తం 28 లక్షలు అయింది సార్. 28 లక్షలు. మొత్తం ఏంటంటే ట్రేలు, మిషన్లు, ఒక జనరేటరు, సింగిల్ పీస్ బుడ్డి తప్పనిసరి అవసరమైనవి. ఏది కరెంట్ ఇంపార్టెంట్, దానికి టైం టు టైం వేసుకోవాలి. దాని మేత టైం తప్పింది అనుకో పంట దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది. అట్లా దానికి ఏం చేయాలంటే మనకు ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్ సింగిల్ పీస్ బుడ్డి కానీ కరెంట్ ఇంపార్టెంట్. అటువంటి టైంలో మన కరెంట్ లేని టైంలో ఏం చేయాలంటే జనరేటర్ వాడుకోవాలి. జనరేటర్ మాత్రం ఇంపార్టెంట్, అది తప్పనిసరి ఉండాలి. అంటే వీటి చేసుకుంటానికి ఒకటి మన ఆకు దానా వేయడానికి తీసుకోమంటే తరిగి మనం ఆకు చిన్న కటింగ్ చేసుకొని వేసుకుంటానికి కరెంట్ అవసరం. ఇప్పుడు చాకీ సెంటర్లో ఎన్ని పురుగులను మీరు పెంచుతారు? మేమైతే ఇప్పుడు దీని కెపాసిటీ ఎంత అంటే 6,500 దీని సెట్ కెపాసిటీ. అంటే మనకు రైతుల దగ్గర నుంచి వాళ్ళు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకుంటే వాళ్ళకి ఎవరెవరికి అవసరం ఉంటుందో దాని మీదకి మేము రాసుకుంటాం. వాళ్ళకు ఎంత అవసరం అన్ని రైతులు ఎంత అంటే 15 రోజుల్లో మేము కౌంట్ చేసుకొని అప్పుడు మేము బుక్ చేసుకుంటాం. మైసూరు నుంచి లేకపోతే బెంగళూరు నుంచి తెప్పిస్తాం ఎగ్స్, గుడ్లు. అప్పుడు దాన్ని బట్టి తెప్పిస్తాం అన్నట్టుగా ఆర్డర్ వచ్చిన తీరుగా తెప్పించి ఆ గుడ్లు పొదిగడం. ఆ గుడ్లు పొదిగేసడం అంటే మనకు బ్లాక్ బస్టింగ్ అని ఉంటుంది. మొత్తం మనం బుక్ చేసినాక 13 రోజులకు మనకు పంపిస్తారు వాళ్ళు. 13 రోజుల కంటే 10 రోజులకు పంపిస్తారు. 3 రోజులు బ్లాక్ బస్టింగ్ అని ఉంటుంది. దానికి ఒక 3 రోజుల ముందు బ్లాక్ బస్టింగ్ చేయాలి. అంటే బ్లాక్ పేపర్ ఉంటుంది, అన్నీ పొదిగేయాలి. మొత్తం పొదిగేసి మళ్ళీ దానికి వైట్ పేపర్ ఉంటుంది. దాని ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టుగా. దానికి వెలుతురు పడద్దు, ఈ గాడుపు తలగద్దు. మంచిగా నల్ల బట్ట కప్పి ప్యాక్ చేసి పెట్టాలి. 3 రోజులకు డేట్ ఇస్తారు దానికి. ఆ డేట్ ప్రకారం మనం ఏం చేయాలంటే ఓపెన్ చేసుకొని చూసుకోవాలి. సాంపిల్ ఉంటుంది, ఒకటి సాంపిల్స్కొని పంపిస్తారు వాళ్ళే అక్కడ నుంచే, బెంగళూరు నుంచి. దాని సాంపిల్ చెక్ చేసుకోవాలి అంతే. ఇది ఎంత % కలిగింది మనకు అని చూసుకున్నాకనే దాన్ని ఓపెన్ చేసుకోవాలి. మిగతా ట్రేలను ఈ సాంపిల్ని మాత్రం ఓపెన్ చేసుకొని చూసుకోవాలి ఫస్ట్. 3 రోజులు పడుతుందా? 3 రోజులు టైం. వాళ్ళు 3 రోజులు డేట్ ఇచ్చిన ప్రకారం మనం దాన్ని చూసుకోవాల్సిందే. ఈ షెడ్కు అవసరమైన మల్బరీ ఎన్ని ఎకరాలు అవసరం అవుతుంది దీనికి? మల్బరీ ఇప్పుడు దీనికైతే 4 ఎకరాలు, 3 ఎకరాలన్నర నుంచి 4 ఎకరాలు పడుతుంది. అంటే మనం ఏం చేస్తామంటే లేత ఆకు తెంపుకోవాల్సి వస్తుంది. అవును. ఇక ముదురాకుతే దీనికి పనిచేయదు ముదురాకు. అట్లా ఏమైంది అంటే లేతాకు తీసుకుంటాం కాబట్టి తొందరగా కటింగ్ తొందరగా అవుతుంటుంది. అట్లా మనకు ల్యాండ్ జాగ ఎక్కువ కావాల్సి వస్తుంది. అట్లా అంటే ఇప్పుడు పట్టు పురుగులు 10 రోజుల పట్టు పురుగులను అంటే ఏ ధరకు విక్రయిస్తుంటారు? మేమైతే ఇప్పుడు ఇంతకుముందు అయితే మొన్నటిదాకా మన మార్చి దాకా అక్కడక్కడ మొత్తం తెలంగాణలో మనకు 3-4 అని చెప్పినా కదా సార్, ఇంతకుముందు చెప్పినాం కదా. ఆ షాక్ సెంటర్లు మాత్రం ఎప్పటి నుంచో 38 ఇస్తారు. నేను ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసిన, ఇప్పుడు ఈ బ్యాచ్ నుంచి రేట్. ఇంతకుముందు నేను 35 ఇచ్చేటోనే, ఇప్పుడు 38 స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి లేదు ఇప్పుడు ఇక ఇక్కడ నుంచి మార్కెట్ రేట్ అని కాదు, వాళ్ళు పెంచారు కాబట్టి నేర్చుకోం అదే రేట్ తీసుకుందామని 38 తీసుకుంటాం. అంటే 10 రోజుల తర్వాత వాళ్ళు ఎక్కడో దూరం తెలంగాణ మొత్తం మీరు సప్లై చేస్తామంటున్నారు. అవును. తెలంగాణ మొత్తం అంటే ఎక్కడి నుంచో మీకు ఆర్డర్ ఇస్తారు. డబ్బులు కావాలంటే ఇవాళ రేపు గూగుల్ పే, ఫోన్పేలో పంపిస్తారు. మరి వాళ్ళకి పంపే పద్ధతి ఎట్లా? దాన్ని పంపుడు అంటే మనం ఎప్పుడు కానీ సలవుటనే పంపించాలి. నైటే, ఎండాకాలం అయితే ఇంపార్టెంట్. మనకు 6:30-7 గంటల వరకు వాళ్ళ షెడ్లు ఉండాలి. పోయి పురుగులు ఆ లోపల ఉంటేనే బాగుంటుంది, లేకపోతే ప్రాబ్లం పడుతుంది. ఏది వేడిది పురుగుల మీద. సలవుటనే పంపిస్తాం. దాదాపు పొద్దున అయితే టాటా ఏసులు కానీ అశోకులు లాంటివి కానీ హ్యాపీ బండ్లు వేసుకొని పంపిస్తాం. కొంతమంది సౌకర్యం ఉన్న వాళ్ళు ఆటోలు తీసుకొని వస్తారు, కార్లు తీసుకొని వస్తారు. ఎవరు వసతి బట్టి వాళ్ళు తీసుకొని పోతారు. దగ్గర అయితే ఆటోలు తీసుకొని, దగ్గర దూరం అని ఏం లేదు, వాళ్ళు పంపించమంటే పంపిస్తాం, దగ్గర కానీ దూరం కానీ. ఒకవేళ మేము వస్తామంటే వాళ్ళని కొంచెపోతారు వచ్చి. అట్లా కొంతమంది బైక్లో వేసుకొని కట్టుకుపోతారు దగ్గర ఉన్న వాళ్ళు. ఇప్పుడు పట్టు పురుగుల పెంపకం మంచి లాభదాయకంగా ఉంది అనేది ఒకటి ఉన్నది. అవును. ఒక్కో సందర్భంలో ఉండకపోవచ్చు. అప్పటి కాలం వేరే. మీరే చెప్పారు, బయోవోల్టిన్ వచ్చిన తర్వాత సమస్యలు తగ్గినాయి. పట్టు పురుగుల పెంపకం వల్ల ఒక 2 ఎకరాలు ఉన్న రైతు
ఎన్ని పురుగులు పెంచగలుగుతారు? ఎన్ని పురుగులు అంటే భూమి మంచి మనం దాన్ని ఏంటంటే పిలకలు ఎక్కువ వచ్చి ఒక సంవత్సరం తర్వాత పిలకలు వస్తాయి. మనం కటింగ్ చేసినా కొద్ది ఫస్ట్ రావు, సంవత్సరం దాటినాక పిలకలు ఎక్కువ వస్తాయి. దీన్ని పెట్టుడు అంటే ఒకసారి పెట్టామంటే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల దాకా మళ్ళీ దాన్ని ఇత్తనం పెట్టవలసిన పని లేదు. అదే కటింగ్ చేసుకున్న కొద్దీ పిలకలు వస్తాయి ఇట్లా దీని లెక్కనే. ఆ పైకి వస్తుంది పిలకలు వచ్చిన కొద్దీ అప్పుడు 2 ఎకరాలు ఉన్నాయనుకో 150 నుంచి 200 చదువుకోవచ్చు అంటే ఎకరానికి. ఒక ఎకరానికి చదువుకోవచ్చు మంచి భూమి అయ్యి మంచిగా మనకు దానికి ఎరువులు ఇట్లా మంచిగా వేసుకుంటే 200 గుడ్లు చదువుకోవచ్చు. 150 నుంచి 200. 150 నుంచి 200 గుడ్లకు ఎన్ని కిలోలు వస్తాయి? అంటే ఇప్పుడు మాకైతే బాగానే వస్తాయి. ఇక మా లెక్క అంటే కష్టం మాకు. ఎంత అంటే తక్కువ ఎంత ఎక్కువ ఎంత? తక్కువ అంటే మాకు 100 లోపు అయితే ఇప్పుడు రాదు. 100 కిలోలు 100 కిలోలు ఖచ్చితంగా 100కు 100 గుడ్లకు 100 కిలోలు వస్తాయి. ఇప్పుడు మన పోయిన బ్యాచ్లో 144 కిలోలు వచ్చింది 100కు. అంటే ఇప్పుడు కిలోకి ఎంత ఉంది? కిలోకు అప్పుడు 700 పోయింది నాది. ఇప్పుడైతే 600 నుంచి 650 700 దాకా పోతుంది మన దగ్గర. హైదరాబాద్ కానీ భువనగిరి తిరుమలగిరిలో ఉంది ఒకటి, ఇక్కడ జనగాంలో ఒకటి మార్కెట్ ఉంటుంది. 2 ఉన్నాయి తెలంగాణలో మనకు గూలుగుంటి. లేకపోతే మేము అక్కడ కర్ణాటక వసుకొని పోతాం. అది రామ్నగర్. కర్ణాటక తీసుకుపోయాలి ట్రాన్స్పోర్ట్ పోతాయి కానీ చూసినాము, అట్లా పోయి చూసినాము. ఎప్పుడన్నా మనకు అక్కడ రేట్లు కొంచెం ఎప్పుడూ ఎక్కువ ఉంటాయి అన్నట్టు అక్కడ మనకన్నా. లేకపోతే హిందూపూర్ ఎక్కువ పోతాం. హిందూపూర్ పోతే మేము టాటా ఏస్ తీసుకొని ముగ్గురు చేసుకొని, పెద్ద రైతులు అయితే ఇద్దరికైనా ఉంటుంది బండి, ముగ్గురికి ఇద్దరికి అంతే. అట్లా తీసుకొని పోతుంటాం. హిందూపూర్ పోతాం ఎక్కువ. మంచి కష్టపడే రైతులు ఉంటే 2 ఎకరాల తోట ఉంటే 2 ఎకరాల తోట ₹1,00,000 ఆదాయం సంపాదించవచ్చా? 2 ఎకరాలు ఉంటే తీసుకోవచ్చు ఈజీగా తీసుకోవచ్చు. చాలా మంది ఇస్తారు ఇప్పుడు మన తెలంగాణలో అనేది. ఇంతకుముందు మేము అక్కడ మైసూరు పోయినాం సార్. పోయినప్పుడు అక్కడ సార్ ఏమన్నాడంటే ఈ సెరికల్చర్ ఆఫీస్కు ఆయన హెడ్ అన్నట్టు. ఆయన ఏమంటుండంటే ఇప్పుడు కర్ణాటకలో 25 నుంచి 30% వస్తుంది 100కు. మా దగ్గర మొత్తం తగ్గిపోయింది, క్రాప్లు వస్తలేవు. ఇప్పుడు తెలంగాణలో హైయెస్ట్ ఉన్నది. ఎంత వస్తుంది? ఎంత పర్సెంటేజ్ వస్తుంది ఇక్కడ చెప్తున్నా కదా సార్, 100 నుంచి 120 110 దాదాపు 100 పైన తీస్తారు రైతులు. ఎక్కువ పర్సెంట్ ఇక్కడ. మన తెలంగాణలో అనేది ఎక్కడో దగ్గర తక్కువ, కానీ అందరు తీస్తారు. ఇప్పుడు 100కు 100 తీస్తారు. ఎందుకంటే చాకి పంపిస్తున్నా మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, వాళ్ళు చెప్తుంటాం అట్లా. మీరు చాలామంది రైతులను ప్రోత్సహించారు, 38 ఏళ్ళ సంది ప్రోత్సహించారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో సుమారు 1280 ఎకరాలలో మల్బరీ తోటలు ఉన్నాయి అధికారిక రికార్డుల ప్రకారం. మీరు ఈ సిద్దిపేట ప్రాంతంలో ప్రోత్సహించడం వల్ల ఎన్ని ఎకరాల విస్తీర్ణం పెంచగలిగారు? బాగానే సార్. ఇప్పుడు ఇక కరెక్ట్ అని చెప్పలేం, కానీ ఇప్పుడు సిద్దిపేట డిస్టిక్లో మేము ఒకటి సంఘం ఏర్పాటు చేసినాం సెరికల్చర్ మీద. ఎంత అంటే 280 మంది ఉంటారు సిద్దిపేట డిస్టిక్ మనం. అట్లా ఇప్పుడు దాదాపు చాలామంది ఇప్పుడు అప్పుడే 1 ఎకరం 2 ఎకరాలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు 3 ఎకరాల నుంచి 4 ఎకరాలు 5 ఎకరాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు రైతులు ఇక్కడ. ఇప్పుడు ఇంతకుముందు మాది 5 ఎకరాలు ఉండే, ఇప్పుడు మన పక్కకు లీజ్ తీసుకున్నాయి ఇక్కడ, తీసుకొని మళ్ళీ 4 ఎకరాలు పెట్టిన. ఇప్పుడు అంతా ఎప్పుడంటే మార్చిలో పెట్టిన 4 ఎకరాలు. ఇప్పుడు మళ్ళీ అట్లా చాలామంది పెడుతురు కొత్త. మళ్ళీ ఒక చందలాపూర్లోనే 200 ఎకరాల మల్బరీ తోటలు ఉన్నాయి. 200 ఎకరాల ఉండదు సార్, తక్కువ ఉంటుంది. అయితే ఏమైందంటే డ్యామ్లో పోయింది అక్కడ చాలా. ఆ డ్యామ్లో పోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక పైప్ లైన్ పోతుంది, ఇవన్నీ కాలువలు ఇవన్నీ వరకు కెనాల్ ఇవన్నీ వరకు ల్యాండ్ తగ్గిపోయింది. 150 ఎకరాలు ఇప్పుడు 40% పోయింది ఇప్పుడు ల్యాండ్ చంద్రపూర్ది. అట్లా తగ్గిపోయింది. లేకపోతే నువ్వు అన్నట్టు ఈజీగా అవుతుండే 200 ఎకరాలు. చాలామంది పెట్టారు. అప్పుడు ఇంతకుముందు పెట్టిర్రు, మేము పెట్టినప్పుడు 280 మంది పెట్టారు మా ఊర్లో. అందరూ అంతే 30-25 కిలోలు తీస్తారు. అప్పుడు 60-70 రింగులు 100 రింగులు 100కి 10 పెద్దోళ్ళు. అప్పుడు తెంపకొచ్చి దూసిపోసు రాకును. ఇప్పుడేమో రెమ్మలు మొత్తం కొమ్మలు కోసుకొచ్చి పెట్టారు. అప్పటికి చాలా పని తేడా ఉంది. చాకీ సెంటర్కి కానీ లేదా పట్టు పురుగుల పెంపకం షెడ్లకు కానీ కుటుంబ సభ్యులే పనిచేస్తున్న సందర్భాలు ఉన్నాయా, లేకపోతే వేరే కూలీలు అట్లా పెట్టుకునే? ఇప్పుడు చాకీ సెంటర్ కంటే మనకు ఫస్ట్ మూటి లేచిందంటే ఒక 8 నుంచి 10 మంది పడతారు. అంటే మనకు గుడ్లు తీసుకొచ్చుకున్న తీరేలా 5,000 గుడ్లు 3,200 2,500 నుంచి 3,000 గుడ్లు అనుకో, తక్కువ మంది పడతారు. ఒక 4 నుంచి 5 పడతారు. లేకపోతే 8-9 మంది పడతారు. 6,000 5,000 అయితే ఇట్లా. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే మేము మనోళ్ళే ఉంటారు పక్కకు అంతా. ఇక మేము అంటే వాళ్ళకు ఇస్తాము, డబ్బులు ఇస్తాం, కానీ
అంతా మనోళ్ళు చేస్తారు పక్క. అంటే తెలిసిన వాళ్ళే చేయాలి ఇది. తెలిసిన వాళ్ళే అందులోకి 100% తెలిసి ఉండాలి, లేకపోతే కష్టం అవుతుంది. అది సాధారణ రైతు కూలీలు పనికిరారు. తెలియదు, వాళ్ళకు తెలియాలి తప్పనిసరి. అట్లా అటువంటిప్పుడు తెలిసిన వాళ్ళు వస్తారు. మళ్ళా మనకు తెలియకపోతే వాళ్ళకి ఏం చెప్తామంటే ఇట్లా ఏరని చెప్తే ఇట్లా ఇట్లా చేయాలి పని అంటే చెప్తారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు అట్లా ఒకసారి చూస్తే ఆలస్యం తెలిసిపోతుంది వాళ్ళకు. కొత్తగా ఈ మల్బరీ రంగంలోకి, పట్టు పరిశ్రమ రంగంలోకి వచ్చే రైతులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇప్పుడు ఏది సార్, ఇంతకుముందు మేము కూరగాయల చెట్లు పెట్టినాము, మొక్కజొన్న పెట్టినాము, పత్తి పెట్టినాము, వరి చేను పెట్టినాము, ఇవన్నీ పెట్టినాము. ఒక చెరుకు తప్ప అన్ని అన్ని రకాల పంటలు పండించారు. అల్లము పసుపుతో పండించాము మేము అప్పుడు. అయితే ఏమైందంటే ఈ అన్ని పంటల కన్నా ఇదే మళ్ళీ సంవత్సరంలో ఒక 5 పంటలు తీసుకోవచ్చు. ఎట్లా 5 పంటలు తీసుకోవచ్చు అంటే తొందరగా ఇప్పుడు మనం ఈ పంట అయిపోయినా కటింగ్ చేసుకుంటూనే ఉండాలి. అట్లా 5 పంటలు తీసుకోవచ్చు. కొంతమంది రైతులు ఏమంటారంటే 5 ఎక్కడికి వస్తాయి, రావు, 45 నుంచి 50 రోజులు 60 రోజులు తింటుంది కదా అని అంటారు. దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఇది 4వ మూట అయినా ఫస్ట్ 3వ మూటకి వాళ్ళు కోసేస్తారు. మేము 2వ మూట పంపించగానే 3వ మూటకి స్టార్ట్ చేస్తారు. ఆ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే దాన్ని కటింగ్ చేయాలి. దాన్ని తోటను కట్ చేస్తే అది మళ్ళీ వచ్చే బ్యాచ్కి ముందుగా మళ్ళీ అంతుంది. ఇది అట్లా ఎక్కువ తీసుకోవచ్చు, 5 పంటలు తీసుకోవచ్చు. కొంతమంది ఎండాకాలం ఆఫ్ చేస్తారు. ఏప్రిల్ మే నుంచి జూన్ జూలై దాకా, జూన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. వర్షాలు పడితే జూన్ జూలై నుంచి 2 నెలలు 3 నెలలు ఆఫ్ చేస్తారు. అట్లా ఆఫ్ చేయడం వల్ల నష్టం కదా? నష్టం అవుతుంది మరి. అందుకే మేము ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఇట్లా చేయర్రి, ఇట్లా చేసుకుంటే చెట్టు మీద వాటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మాకు ఇంతకుముందు చాక్ సెంటర్లు చూసినాము, అంటే నేను ఇప్పుడు పెట్టి 1 year సంవత్సరం అవుతుంది. కానీ అంతకన్నా ముందు ఆలస్యం చాకి చాలామంది చేసేవాళ్ళు కాదు. ఎండాకాలం వస్తే ఆఫ్ చేసేవాళ్ళే. ఇప్పుడు చేస్తారు, అందరు చేస్తారు. మళ్ళీ అందరూ సంవత్సరం పొడుగున చేస్తేనే మంచి ఆదాయం ఉంటుంది. తోటస్కు మనకు ఖరాబ్ కాకుండా ఉంటుంది. అట్లే రన్నింగ్ ఉంటుంది. అట్లా కటింగ్ అని 2 నెలలు 3 నెలలు మధ్యలో ఆపేస్తే తోట కూడా ముదిరిపోయే ప్రమాదం ఉంటుంది. అది ఏమైతే ముదిరిపోయినప్పుడు ఏమైంది అంటే దాని భూమి పవర్స్కో మొత్తం తీసేస్తుంది లాగు. అట్లా చాలామంది పెట్టుకుంటేనే బాగుంటుంది. కొత్త రైతులు చాలామంది వస్తారు ఇప్పుడు మన దగ్గర. మేమే ఇప్పుడు అక్కడ హిందూపూర్ నుంచి అనంతపురం నుంచి మొలకలు తెప్పిస్తాం. మనం 2 రోజులు వచ్చినాయి. మా తమ్ముడు తెప్పిస్తాడు, అక్కడ నుంచి వేసుకొని చెప్తాం ఆర్డర్. ఇక్కడ నుంచి బండి పంపిస్తాం అశోకులాండు. 1,00,000 నుంచి 1,10,000 వస్తాయి అందులో మొలకలు. అక్కడ నుంచి తెప్పిస్తే ఇప్పుడు ఈ 3 నెలల్లో 3 సార్లు వచ్చింది బండి. 3 అంటే 1,00,000 పైన వచ్చినాయి. కొత్త రైతులు ఎండాకాలం కాక వానాకాలం వేస్తేనే మంచిగా ఉంటుందా, ఎట్లుంటుంది? ఇప్పుడు పనిచేది ఏప్రిల్ నుంచి పనిచేది. ఇక మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి. వర్షాలు పడుతుంటే అప్పుడు పెట్టుకోవచ్చు. దీనికి పెట్టుకోవాల్సింది ఎప్పుడంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. లాస్ట్ ఏప్రిల్ అంటే కష్టమే, మార్చే. ఇక ఈ మధ్యలో పెట్టుకుంటే కరెక్ట్ మనకు కలుపు తక్కువ ఉంటుంది, చేను ఎక్కువ మొలకలు ఎండిపోకుండా ఉంటాయి. మనకు ఈ ఎట్లా అంటే కరెక్ట్ టెంపరేచర్ దాని టైం అట్లా. చాకీ సెంటర్లో పట్టు పురుగులు వేడిని తట్టుకోలేవు. అలాంటి దశలో ఎండాకాలం పరిస్థితుల్లో ఈ చాకీ సెంటర్ను కూలి చేయడానికి ప్రత్యేకంగా ఒక యంత్రం, ఫాగింగ్ మిషన్ లాంటి ఏర్పాటు చేశారు. దాని గురించి పెద్దోళ్ళ నరసింహులు గారు వివరిస్తారు. అయితే సార్ ఏమైందంటే ఇప్పుడు వేసవి కాలంలో ఏం చేస్తామంటే ఇక్కడ షెడ్ వీట్ అవుతుంది కదా సార్, వేడి అవుతుంది కదా. వేడైనప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇమ్యూడిఫైయర్ ఉంటుంది, దీని పేరు ఇమ్యూడిఫైయర్. దాని టెంపరేచర్ బట్టి మనం చేసుకోవాలి. 26 నుంచి 28 మధ్యలో ఉండాలి. సెట్ చేసి పెట్టుకోవాలి మిషన్. ఆటోమేటిక్గా అదే ఇక సెట్ అవుతుంది. కూల్ కాగానేమో ఈ ఆఫ్ అవుతుంది. మళ్ళీ కొంచెం వేడి కాగానే మనం పెడతాం కదా దానికి, ఏది కంట్రోల్. ఆ పెట్టినప్పుడు ఏమైతుందంటే మళ్ళీ వీట్ అయినప్పుడు మళ్ళీ దాని అదే స్టార్ట్ అవుతుంది. అయితే ఈ షెడ్ మొత్తం ఏమైతుందంటే కూల్ అవుతుంది కంప్లీట్గా. ఒక 20-25 నిమిషాల కంప్లీట్గా కూల్ అయిపోతుంది. ఆ పట్టుకులకు ఏమైందంటే 25 నుంచి దీనికి చాకీ సెంటర్లో 28-30 లోపు ఉండాలి టెంపరేచర్. అట్లా టెంపరేచర్ ఎక్కువ అయితే చనిపోయే ప్రమాదం ఉంటుంది. చనిపోదు, కాకపోతే క్రాప్ రాదు. రైతుల దగ్గర పోయినాక ఏమైందంటే దానికి ఎర్రగా అయితే పురుగు ఎర్రగా అయ్యి మన జాతి కలర్ వచ్చి సిల్క్ రాదు, ఉటేం లేవడిపోతుంది కట్టెల మీద చంద్రికలు వేస్తే. అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం చిన్నప్పుడు సుందే దానికి టెంపరేచర్ 26 నుంచి 28 మధ్యలో ఆ స్టేజ్లో పెంచుకోవాలి. అట్లా మనకు దాన్ని గమనిస్తేనే కరెక్ట్ సెట్ అవుతుంది. అట్లా ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు చాకీ సెంటర్? 88లో స్టార్ట్ చేసాం సార్, 36 సంవత్సరాలు. అంటే ఒక నెలకు ఎన్ని క్రాపులు తీస్తారు? అంటే ఒక ఇది 2 తీస్తాం చాకీ సెంటర్. నెలకు 2 క్రాప్. ఆ దారం తీసుకునేదేమో అది దారం తీసుకునేది. చాకీ సెంటర్ స్టార్ట్ చేసి పోయిన సంవత్సరాలు చేసినాము, 2025లో స్టార్ట్ చేసినాం ఇది. ఇప్పుడు
సంవత్సరం దాటింది, 13 నెలలు రన్నింగ్ అవుతుంది ఇప్పుడు, 14 నెలలు రన్నింగ్. అంటే మీరు పట్టు రైతుగా చాలా సంవత్సరాలు చేస్తున్నారు. 36 సంవత్సరాలు అవుతుంది. 36 సంవత్సరాలు చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలకి ఆదర్శంగా ఉన్నారు. అవును సార్. అనేక మంది ప్రేరణగా చేసి వస్తారు. అనేక మంది మల్బరీ తోటలు వేయడానికి, పట్టు పురుగులు పెంచడానికి, పట్టుగూళ్ళు చేయడానికి మీరు సహకరించారు. చేస్తాం సార్, తప్పనిసరి. వాళ్ళకి ఏమైందంటే మేము ఇప్పుడు మాకు రోజుకు అయింది, ఇప్పుడు 2 చేపట్లోకి 8 ఫోన్లు వచ్చినాయి. ఇలా ఫోన్లు వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళకు చెప్తా ఉంటాడు, వాళ్ళకు తెలియక ఏం చెప్తారు, ఫోన్ చేస్తారు, దీనికి మూటి పోయిందా, మూటి లేచిందా, ఏ టైం నాకేమంటావు అని మనకు వీడియో కాల్ చేస్తారు, లేకపోతే ఫోటోలు పెట్టమంట. అప్పుడు దాని టైం నేను గమనించి దాన్ని లేచిందా లేవలని చూసి ఆకేయమంట, లేస్తే ఆకేమని చెప్తా. అట్లా అంటే ఏ దశలో ఏ ఆకు వేయాలి, ఎంత వేయాలి అనేది కూడా ఉంటుంది కదా. ఉంటుంది, అట్లస్కం ఉంటుంది. ఆకు దశలు అంటే ఇప్పుడు దీనికేమో చిన్న పురుగులు అప్పుడు 2-3 ఆకులు తెంపేసేయాలి, తలకు కొసలు. ఇక ఇప్పుడు కొంచెం సైజు పెద్దగైనాక ఒక 3-4 రోజుల తర్వాత, గుడ్లు పల్లినాక 3-4 రోజుల తర్వాత ఏం చేయాలంటే 8-10 ఆకుల దాకా వేసుకోవచ్చు తెంపుకొని, లేతాకులు. అట్లా చేస్తాం అన్నట్టుగా. అక్కడికి మన సిల్కు అక్కడ ఆ షెడ్లాగా పోయినాక, రేడింగ్ షెడ్లాగా పోయినాక వాళ్ళు మొత్తం కట్ చేసి వేస్తారు కంప్లీట్గా. ఆకు మంచిగా గ్రీన్ ఉన్న కాడ కట్ చేసి, ఎల్లో కలర్ ఉన్న మందం విడిచిపెట్టి కట్ చేసుకొని పురుగులకు మేపుకోవాలి. గుడ్లు ఎక్కడి నుంచి చేస్తారు మీరు? మేము మైసూరు నుంచి, బెంగళూరు నుంచి తెప్పిస్తాం, అక్కడి నుంచి వస్తాయి. అంటే ప్రతి నెల తెప్పించాలి సార్? నెలకు 2 సార్లు నెలకు 2 సార్లు వస్తుంది. ఎన్ని గుడ్లు తెప్పిస్తారు? 5,000 నుంచి 6,500. దీని కెపాసిటీ 6,500, దీనికి షెడ్ కెపాసిటీ అట్లా. అంటే మామూలుగా ఒక రైతు ఎన్ని అవసరం అయితే? అంటే ఇప్పుడు 2 ఎకరాలు ఉంది సపోజ్, 250-300 రెంగులు కావాలి. రెంగులు అంటే ఇప్పుడు అవి గుడ్లు అంటే మనకు 100 గుడ్లు అంటే 60,000 పురుగులు ఉంటాయి, ఆ గుడ్లు ఉంటాయి. అవి 60,000 పురుగులు అంటే 100 గుడ్లు అంటాం. 100 పురుగులు పెట్టినా తల్లి పురుగు 100 పురుగులు పెడతానట్టు ఈ 100 గుడ్లు అంటే. అప్పుడు 60,000 ఉంటాయి అందులో. 60,000 అంటే కొంచెం అటు ఇటు కొంచెం డ్రై, కొంచెం పలగకునో, కొంచెం డ్యామేజ్ అయిన పురుగు అయినా కానీ 55,000, 56,000 దాకా ఖచ్చితంగా ఉంటాయి. ఏది రైతుల దగ్గర పోయే వరకు. ఇది రైతుల దగ్గర పోయే వరకు అట్లా. అంటే వాళ్ళు 20 రోజులు పెంచాలి. 15 నుంచి 18 రోజులు. 18 రోజులు సరిపోతుంది. ఈడ ఒక వారం నుంచి 10 రోజులు ఉంటుంది. అంటే కాలం చలికాలం అయితే 10 రోజులు ఉంటుంది, ఎండాకాలం అయితే 8 నుంచి 9 రోజులు. అప్పటికే 18 రోజుల తర్వాత పట్టుగుళ్ళు పెడతాయి. వాళ్ళ దగ్గర పోయినాక 18 రోజులకు గుళ్ళు తయారవుతాయి. వాటిని విక్రయించడానికి తీసుకుపోతారు, అమ్మడానికి. అట్లా. ఇంకేమేమి దశలు ఉంటాయి ఇందులో? దశలు అంటే ఇప్పుడు ఫస్ట్ మూటి అంటే 3 రోజులకు గుడ్లు పల్లినాక 3 రోజులకు ఫస్ట్ మూటి పోతుంది. 24 నిర్దవస్థలో పోయి ఒక 24 నుంచి 28 గంటలు, 26 గంటలు అంటే టెంపరేచర్ బట్టి ఉంటుంది. గాలిలో తేమ శాతం ఉంటుంది కదా, ఈ తేమ శాతం 50 నుంచి 80, అది 70-80 మధ్యలో ఉండాలి తేమ శాతం. అప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, తేమ శాతం ఎక్కువ ఉంటాయి. కూల్ ఉంటుంది కదా షెడ్లో, అట్లా చేస్తాం. దీన్ని కంట్రోల్ చేసి దీంతో చేస్తాం అన్నట్టు. అట్లా ఏది దీనికి కావాల్సిన టెంపరేచర్ తయారు చేయడానికి ఈ మిషన్ ఉపయోగిస్తాం. అంటే 10 రోజులలో 2 నిద్రావస్థలు ఉంటాయి కదా? 10 రోజుల్లో 2 ఉంటాయి. ఒకటి ఫస్ట్ మూటి 3 రోజులకు పోతుంది, మళ్ళీ లేచినాక ఒక 24 గంటల నుంచి 28 గంటలలో లేస్తుంది. అది లేచినప్పుడు సున్నం వేసి, ఫస్ట్ మూటి వాడిని సున్నం వేస్తాం. సున్నం వేసినాక మళ్ళీ విజేత పౌడర్ వేస్తాం దానికి పైన, ఏది పురుగు మొత్తం లేచినాక. అది వేసి ఒక అర్ధగంట డిసైజన్ రాకుండా దాంట్లో బూజు కట్టు అది ఉంటుంది కదా, డ్రై అవ్వటానికి, బెడ్ డ్రై అవ్వటానికి. ఇక విజేత ప్యాకెట్ అనేది ఏమో దీనికి డిసైజన్ రాకుండా పురుగులకు తప్పనిసరి వేయాలి. మూటికి తప్పనిసరి వేస్తాం. అది వేసినాక ఒక అర్ధగంట ఆగి ఆకేసుకోవాలి పురుగులకు. అట్లా దశ అంటే మన ఇక్కడ 2 మూటి పోతుంది, 2వ దశ. రైతుల దగ్గర పోయినాక మళ్ళీ ఆ సాక్షి అది రీలింగ్ దారం చుట్టుకొని అది ఉంటాయి కదా, రైతులు దాచుకుంటారు కదా సార్, అప్పుడు 2 ఉంటాయి. వాళ్ళ దగ్గర మొత్తం 3 అవుతాయి. ఫస్ట్ సెకండ్ మన దగ్గర పోతుంది, 2, 3వది, 4వది అంటే సిల్క్ చుట్టుకున్నప్పుడు 5వ దశ అంటారు దాన్ని. 5వ దశ అది లాస్ట్కి. ఇక అట్లా మొత్తం 5 నిద్రలు చేస్తుంది. నిద్రలు 4 నిద్రలు అంటారు. లాస్ట్ ఇక సిల్క్ చుట్టుకున్నప్పుడు దానిసుకొని దశ అంటారు అన్నట్టు. అది సిల్క్ చుట్టుకొని గూడు తయారైనాక దానిసుకో దశ అంటారు. 5 దశలు మొత్తం. దీని నెల లోపల క్రాప్ అయిపోతుంది. చలికాలం ఇబ్బంది ఏమి ఉండదు, ఎప్పుడేమి ఇబ్బంది ఉండదు, కానీ కాకపోతే వర్షాకాలం ఇబ్బంది. చలికాలం ఇంకా బాగుంటుంది. చలికాలం దానికి మంచిగా ఉంటుంది. అనుకూలంగా వాతావరణం అంటే చలికాలమే. బాగా చలి ఉన్నప్పుడు టెంపరేచర్ పెట్టాలి, మిషన్ ఉండాలి, వీటి చేసుకోవాలి, బొగ్గులను వేసుకోవాలి. లేకపోతే బొగ్గులతోటి ఆ బొగ్గులు బయట అది ఉంటుంది కదా మన పొగ గిట్ట మొత్తం బయట పోయినాక కుంపట్లు పెట్టుకోవాలి. ఏది నూనె పీపలు కట్ చేసుకొని ఓలు వేసుకొని అందులో కొంత ఉసుక నింపి బొగ్గులు పోసుకొని వీటి చేసుకొని ఈ షెడ్లో పెట్టుకోవాలి.
అంటే ఈ షాక్ సెంటర్లు అవసరం లేదు, ఇవి ఉన్నాయి కాబట్టి వీటికి అవసరం అన్నట్టుగా ఏ దారం తీసుకో మన చాకీ సెంటర్లో టెంపరేచర్ పెంచడానికి కూడా ఉందా? ఇది ఉన్నది కదా, దీంతో రెండు చేయొచ్చు. రెండు చేయాలి, లోపల ఉంటుంది అది, వీటి మిషన్ లోపల ఉంది. ఇది కూల్ చేసుకుంటానికి ఎండాకాలం, ఇక చలికాలం అయితే ఆ మిషన్ వీటి చేసుకోవడానికి. అంటే ఎంతమంది రైతులకు మీరు సప్లై చేస్తారు? మేము ఇంతమంది అని ఏం లేక తెలంగాణ మొత్తం పోతుంది, తెలంగాణ జిల్లా ఈ జిల్లా ఏం లేదు. అట్లా పండించే పంట ఎంతమంది రైతులకు ఒక బ్యాచ్కి 30 నుంచి 40 మందికి పోతుంది అట్లా. అంటే తెలంగాణ మొత్తం అంటే ఏ జిల్లాలు మీరు సరఫరా చేస్తున్నారు? అన్ని జిల్లాలకు పోతాయి, ఒక హైదరాబాద్ తప్ప. హైదరాబాద్ టోటల్ లేదు కాబట్టి హైదరాబాద్ జిల్లా తప్ప అన్ని జిల్లాలకు సప్లై చేస్తాం. పోతున్నాయి చూసుకొని ఇప్పుడు. అంటే ఈ సరఫరా చేయడానికి వాళ్ళకి ఏమన్నా రవాణా సౌకర్యం లేకపోతే మీరే కల్పిస్తారా? మేము కల్పించి పంపిస్తాం. ఆటోలా లేదా? ఆటోలు దగ్గర ఉంటే ఆటోలు అప్పి బండ్లు పంపిస్తాం, లేకపోతే అశోక్ ల్యాన్లు, టాటా ఏస్, లేకపోతే కొంతమంది సౌకర్యం ఉన్న తీరుగా వాళ్ళు కారులో కలుసుకొని వచ్చి కొంచెం అవుతారు. లాంగ్ ఉన్న వాళ్ళు నిజామాబాద్ కూడా తీసుకోపోవచ్చు. కార్లో తీసుకోపోవచ్చు. ఎన్ని ట్రైలు ఉంటాయి అవసరం అవుతుంది? కార్లు అంటే 200 రింగులు తీసుకోపోవచ్చు పెద్ద కార్ అయితే. చిన్నదైతే 150, 100. 200 రింగులు అంటే ఎన్ని ఎకరాలకు సరిపోతుంది? 200 రింగులు అంటే ఎకరం నుంచి 2 ఎకరాలు. ఆకును బట్టి చలికాలం అయితే చాలా సులువు పెరుగుతుంది, ఆకు ఎక్కువ దిగుబడి రాదు. ఇప్పుడు ఎండాకాలం 200 చదువుకోవచ్చు, 200, 250 వేసుకొని చదువుకోవచ్చు 200లకు. వానాకాలం మరి వర్షాలు పడ్డప్పుడు తోట నుంచి కోయడం కానీ మనం దాన్ని ఏం చేయాలంటే మనకు వర్షం లేనప్పుడు చూసుకొని ఆ టైంలో మనం ఆకు తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. అప్పుడు వర్షం లేని టైంలో ఎప్పుడైనా మరీ తుఫాన్లు గిట్ట వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అటువంటి టైంలో ఇబ్బంది. చాకీ సెంటర్లు ఇబ్బంది, మామూలుగా దేనికైనా ఇబ్బంది. ఏ తుఫాన్లు వచ్చినప్పుడు ఇక మామూలుగా వర్షాలు పడి వెళ్చుకుంటూ పోయినప్పుడు అప్పుడు కోసుకోవచ్చు, చెట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. సుమారు ఎంతమంది రైతులు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు? ఇక్కడ నుంచి ఒక బ్యాచ్కి 25 నుంచి 40 మంది దాకా. 40 మంది రైతులు అంటే ఓసారి ఓగోలు ఎక్కువ చాతుంటారు. 200 నుంచి 300 చాస్తారు, 400 తీసుకొని చాటేటోళ్ళు ఉన్నారు, 500 చాటేటోళ్ళు ఉన్నారు మన దగ్గర. అంటే తెలంగాణలో ఇట్లాంటి చాకీ సెంటర్లు ఎన్ని ఉన్నాయి? ఇట్లాంటి ఇప్పుడైతే ఇంతకుముందు 4 ఉండే, ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒకటి మన సిద్దిపేట జిల్లాలో మాది ఒకటి, చంద్రలాపూర్లో ఒకటి శిల్ప, ఏది మన ఇక్కడ మన జనగాం దగ్గర అవతల. ఇంకొకనేమో మహబూబ్ నగర్ డిస్టిక్, వరంగల్ దగ్గర ఉంటుంది ఆయన ఒకటి. అంటే ఏ ప్రాంతానికి దగ్గర ఉంటే ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువ తీసుకుపోతారు. అట్లా నేను వాళ్ళకి నచ్చిన తీరే, అంతేనా? అక్కడ నుంచి ఈడికత్తారు, ఇక్కడ నుంచి అడుకొని పోతారు రైతులు. వాళ్ళకి నచ్చిన తీరే. అంటే పురుగులు నచ్చాలి, వాళ్ళకు మంచి క్రాప్ వచ్చి రైతులు ఇక్కడ పాలన దగ్గర మంచి ఇస్తురు అనే ఆలోచన ఉంటే అక్కడ పోతారు. ఇవాళ ఇక్కడికక్కడ ఏం లేదు, ఎక్కడ ఉంటే అక్కడనే. ఇక అయితే ఈసారి ఆకు ఏం చేస్తామంటే చిన్నగా తరుగుతాం. ఇది అంటే దశలు 2 ఉంటాయి అన్నట్టు. గుడ్లు పలుస్తాయి, గుడ్లు తీసుకొచ్చినాక బ్లాక్ బస్టింగ్ ఉంటుంది ఒకటి దాన్ని. ఆ బ్లాక్ బస్టింగ్ చేసినాక 3 రోజులకు బయటకు వస్తాయి పురుగులు గుడ్ల నుంచి. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం మొత్తం అది పలినాక ఆకు చిన్న తరిగి మిషన్లో దాని మీద మొత్తం వేసేయాలి. ఇంతకు ముందు మిషన్ ఈ మిషన్ ఫస్ట్ ఆ మిషన్, ఇది వెనక సిరి. కొంచెం ఒక 3 రోజుల తర్వాత ఇది 3 రోజుల దాకా అదే 3 రోజుల దాకా దాంట్లో ఎత్తాం. చిన్నగా వస్తుంది ఇది, కొంచెం పెద్దగా వస్తుంది. దానికి ఏమవుతుందంటే కొంచెం సైజు పెరిగిన కొద్దీ ఆ పురుగు సైజు పెరిగిన కొద్దీ ఈ ఆక్సైజ్ తీసుకొని పెంచుతుంది అన్నట్టు. అట్లా ఆ పెంచినప్పుడు ఏమైందంటే మనకు ఆక్సిజన్ కొంచెం డ్రై కాకుండా ఉంటుంది. ఏది ఆకు సైజు పెద్దగా ఉంటే కొంచెం షెడ్ నీడలాగా ఉంటుంది, అట్లా బర్లా బాగుంటుందని దాని సిస్టమ్ అట్లా ఉంటుంది సార్. అది ప్రస్తుతం ఎండాకాలం. ఈ ఎండాకాలంలో రూమ్ టెంపరేచర్ను, ఈ షెడ్ టెంపరేచర్ను తగ్గించడానికి ఇంతవరకు చూసాం మనం. చలికాలం వచ్చినప్పుడు, విపరీతంగా చలిలో వచ్చినప్పుడు రూమ్ టెంపరేచర్ను పెంచడానికి ఈ యంత్రాన్ని వాడతారు. ఈ యంత్రం గురించి నరసింహులు గారు వివరిస్తారు. ఏమైతే సార్, ఇప్పుడు బాగా చలికాలం వస్తుంది కదా, చలి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇది ఆన్ చేస్తామంటే వీట్ అవుతుంది. ఇది వీటు మన ఫ్యాన్ ఉంటుంది వెనుక, ఆ ఫ్యాన్ తోటి ఇవే ఇక్కడ గరం అవుతాయి. ఇవి వీటరు గరం, ఆ ఫ్యాన్ తోటి వీట్ గాలి వస్తుంది
మొత్తం కంప్లీట్గా షెడ్ కవర్ అవుతుంది వీటు వరకు. ఎంత అంటే ఒక గంట అంటే బగ్గ కూల్ ఉంటే చలి బగ్గ పెట్టింది అనుకో గంట సేపు, లేకపోతే అర్ధగంట సేపు అయితే సరిపోతుంది ఈ టెంపరేచర్ కంట్రోల్ అవ్వడానికి. దీనికి ఎంత అంటే మనకు 26 నుంచి 28 మధ్యలో ఉండాలని చెప్పినా కదా దానికి సేమ్ దాని లెక్క చలికాలం చేయాలంటే దీన్ని వాడుకోవాలి. ఎండాకాలం ఏమో అది ఇమిడిపోయారు, ఇదేమో వీటర్ ఏమో చలికాలం వాడుకోవాలి, ఇది వీటి చేసుకోవడానికి. అట్లా దానికి ఒక అర్ధగంట సేపు అయితే షెడ్ మొత్తం కవర్ అవుతుంది, వీట్ అవుతుంది. ఈ మల్బరీ తోటలకు ఏమన్నా తెగుళ్ళు ఉంటాయా? మల్బరీ తోటలకు తెగుళ్ళు అంటే మనకు ఒక ముడత వస్తుంది. ఆ ముడతకు నిమ్మాయిలు కొట్టాలి. నిమ్మాయిలు అంటే యాపన ఉన్నాయి. కొంతమంది రోగర్స్కొని కొడుతుర్రు, కానీ రోగర్ కొట్టకపోతేనే బాగుంటుంది, ఎందుకంటే అది పైజన్. ఈ పైజన్ అంటే పురుగులకు అసలు పడి రాదు, కొంచెమైనా కానీ ఇప్పుడు పంట పేలే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది పైజన్. నిమ్మాయిలు అయితే కొట్టుకోవచ్చు. ఈ కొట్టుకున్నా కానీ 25 నుంచి 30 రోజులు ఆపవలసిందే, అవి కొట్టినాక స్ప్రే చేసుకున్నాక. అప్పటిదాకా దానికి ఏం చేయద్దు, వేయద్దు, దానికి మేపద్దు. దానికి పెద్ద తెగుళ్ళు ఏముండయి, పెద్దగా ఏముండయి. మీరు 38 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అవును సార్. మీ కుటుంబ సభ్యులు ఎంతమంది, ఎందరి పని చేస్తున్నారు? మేమైతే మా భార్య, మా కొడుకు, ఇప్పుడు ముగ్గురం ఉన్నాం. భూలక్ష్మి, నా పేరేమో నరసింహులు, కొడుకు పేరేమో రామస్వామి. ముగ్గురం చేస్తాము. ఇక మా వాళ్ళు, మా తాత అంటే వీళ్ళందరూ మనకు మా మరదలు అందరూ సహకరిస్తారు. వాళ్ళకు పైసలు ఇస్తాం, డబ్బులు. వాళ్ళు పక్క పనులు మా మరదలు ఉంటారు, వేరే వాళ్ళు వస్తారు, అట్లా చేస్తారు. అంతా మన మనలే, అంత దూరం నుంచి ఏం కూలీలు తెప్పాము, ఇక్కడికనే సెట్ చేసుకుని నడిపిస్తాం సార్. పెద్దోళ్ళ నరసింహులు గారు చాకీ సెంటర్ నిర్వహణలో, మల్బరీ తోటల నిర్వహణలో మంచి సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ సార్. త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.